సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. అగ్రరాజ్యం అమెరికాను ప్రకృతి విపత్తులు కుదిపేస్తున్నాయి. తాజాగా అమెరికాలోని అలాస్కా తీరంలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.3గా నమోదైంది. బుధవారం మధ్యాహ్నం 12:37 సమయంలో భూమి ఒక్కసారిగా కంపించిందని యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో ఈ కదలికలు సంభవించాయని వెల్లడించింది. దీంతో సునామీ హెచ్చరికలను జారీ చేశారు అక్కడి అధికారులు. అమెరికాలోని అలాస్కా తీరంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పైన దీని తీవ్రత 7.3గా నమోదైంది. దీంతో యుఎస్ జియోలాజికల్ సర్వే సునామీ హెచ్చరికలు జారీ చేసింది. 1967 తర్వాత మరలా అంత స్థాయిలో అలాస్కాలో ఈ తీవ్రతతోటి భూకంపం రావడం అనేది మరలా ఇప్పుడే సంభవించింది. దీంతో అక్కడ అధికారులు ముందస్తుగా పౌరులను సురక్షిత ప్రాంతాలకు తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అలర్ట్ చేస్తున్నారు. అక్కడి కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 12:37 ఇది చోటు చేసుకుంది. 20 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించారు. స్కాన్ పాయింట్ సిటీకి 87 కిలోమీటర్ల దూరంలో దీని ఏపీ సెంటర్ ఉన్నట్లుగా అధికారులు పేర్కొన్నారు. దీంతో దక్షిణ అలాస్కా పెనిన్సులా ప్రాంతంలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. గంట తర్వాత ఈ హెచ్చరికలను కూడా మరలా విరమించుకున్నారు. సునామీ సంభవించిందని నిర్ధారణ అయ్యిందని, కొన్ని ప్రభావాలు ఉండే అవకాశం ఉందని అలాస్కాలోని పామర్లోని జాతీయ సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది. దక్షిణ అలాస్కా ద్వీపకల్పంతో పాటు అలాస్కాలోని కెన్నడీ ఎంట్రన్స్ నుంచి అలాస్కాలోని యునిమాక పాస్ వరకు పసిఫిక్ తీరాలకు సునామీ హెచ్చరిక జారీ చేసినట్టుగా పేర్కొంది. అయితే దూర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేయలేదని జాతీయ సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది. అత్యవసర సేవల విభాగాలు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నాయని, తీర ప్రాంతాలలో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. భూకంపం, సునామీ హెచ్చరికల గురించి చర్చించడానికి కోస్ట్ గార్డ్, అత్యవసర టీమ్స్ ప్రతినిధులు, వాతావరణ అధికారులతో కూడిన టెలికాన్ఫరెన్స్ జరగనుంది. అలాస్కా పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉంది. ఇక్కడ తరచుగా భూకంపాలు వస్తుంటాయి. ప్రపంచంలోని భూకంపాలలో దాదాపు 11%, అలానే అమెరికాలో సంభవించే భూకంపాలలో 17.5% ఇక్కడే సంభవిస్తుంటాయి. మిచిగాన్ టెక్నాలజికల్ విశ్వవిద్యాలయం తాజాగా సంభవించిన భూకంపాన్ని తీవ్రమైన నష్టాన్ని కలిగించేదిగా పేర్కొంది. ఇక ఈ ప్రాంతంలో ప్రతి సంవత్సరం ఈ తీవ్రతతో దాదాపు 10 నుంచి 15 భూకంపాలు నమోదవుతుంటాయని అధికారులు తెలిపారు. 1964లో ఇక్కడ 9.2 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. ఆ ఘటనలో 250 మందికి పైగా చనిపోయారు. 2023లో 7.2 తీవ్రతతో భారీ భూకంపం వచ్చినప్పటికీ పెద్దగా నష్టం అప్పుడు సంభవించలేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.